క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాము. చదువుతున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేనులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిచయులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు మీ పక్షాన మాట్లాడుచుండగా నన్ను మీ బోరుగా వాడుకోండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తిని నాలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మాటలు సజీవమైనవి, బ్రతికించేవి, కార్యాలు చేసేవి. ఎవరైతే వినుచున్నారో వారందరిలో కూడా నీ ఆత్మ శక్తి నింపమని, అందరితో మాట్లాడమని, నీరు కట్టి ఫలించినట్టుగా నీ సహాయాన్నిమ్మని, ఆత్మీయంగా అన్ని విషయంలోనూ వర్ధిల్లినట్లు కృపమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదినము బైబిల్ భాగంలో నుండి రోజుకి ఒక అధ్యాయం చొప్పున ధ్యానం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్త నుండి ఈరోజు 12వ అధ్యాయము కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. దేవుడు ఈ బాధ్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా నా ఫేస్బుక్ ద్వారా ఎందరికో ఆశీర్వాదకరంగా ఉందని, మీరు రాస్తున్నటువంటి ఉత్తరాల ద్వారా, ఫోన్స్ కాల్స్ ద్వారా, యూట్యూబ్లో కామెంట్ల ద్వారా, ఫేస్బుక్లో కామెంట్ల ద్వారా తెలుసుకుని ప్రభువునందు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవస్థలో నాకు తెలియచేయండి. నేను కూడా మీ కొరకు మీతో కలిసి ప్రార్థించడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇట్టి తరుణము మనకిచ్చినందుకై దేవాలయ దేవునికి మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చదివినటువంటి లేఖన భాగంలో ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము యేసు ప్రభు యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన ఎంత గొప్పవాడు, ఐనెత్తి కలిగిన వాడు, ఆయన ఎలాంటి కార్యాలను చేసేటువంటి వాడు, ఆయన ఎంత ప్రాముఖ్యతను కలిగినటువంటి వాడు, ఆయన ఎంత గొప్పవాడు అన్న విషయము తెలియజేసేటువంటి అధ్యాయమే ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయం. వీళ్ళరా, ప్రభువునకు పరలోకమందును భూలోకమందును ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది. అంతేకాకుండా ఆయనకు అసాధ్యమైనటువంటిది, చేయలేనటువంటిది ఏదీ లేదు. ఈ 12వ అధ్యాయం ద్వారా ఆయన మానవాళి మనకు ఏమి తెలియజెప్తున్నాడంటే, ఆయన అన్నిటికంటే అందరికంటే ప్రాముఖ్యమైన వాడుగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎలాంటి కనికరాన్ని చూపడానికి వచ్చాడు, ఎలాంటి దయను మానవుల ఎడల ఆ ప్రేమను చూపించడానికి వచ్చాడో ఆయన చెప్తారు. అంతేకాకుండా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఎలాంటి కార్యం చేస్తాడో కూడా ఆయన ఈ అధ్యాయంలోనే వివరించడము మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మనం ఎలాగ ఈ లోకంలో మంచివారుగా ఉండాలో, మంచి జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో కూడా ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. అంతేకాకుండా యేసుక్రీస్తుకు బయలాజికల్ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు హిమ్. ఆయన భౌతికమైనటువంటి ఆ యొక్క బంధుత్వము కంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ఏ చేయాలని చెప్తాడు. ఎంత గొప్ప విషయం.
ఒక ఆమె ఎట్లా అనుకుంది, నేను యేసు ప్రభు తల్లిని అయితే ఎంత బాగుంటుంది అనుకుని. ఎందుకంటే మరి తల్లిని అనేక మంది ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అయితే నన్ను కన్న తల్లి ఎవరు? దేవుని చిత్తం నెరవేర్చేవారే నా తల్లి నా తండ్రి అని చెప్పడంలో నీవు నేను కూడా ఆ తల్లి ప్రాముఖ్యత ఎంత ఉందో అంతగా ప్రభువు నిన్ను నన్ను ప్రేమించేవాడన్న విషయాన్ని ఈ అధ్యాయం ద్వారానే మనము తెలుసుకోగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ఈ అధ్యాయం అనేటువంటిది 12వ అధ్యాయం అనేటువంటిది యేసు ప్రభు యొక్క అధికారాన్ని మానవాళి జరిగించబోయేటువంటి కార్యం యొక్క ప్రాముఖ్యత, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆ కుటుంబంలో చేర్చుకున్నాడంటే అది ఎంత గొప్ప విషయమో. కనుక ప్రియులారా, యేసు ప్రభు మనందరికీ ఎంతో గొప్ప అధికారిగా ఉన్నాడు అనేటువంటిది నిజం. వాక్యం చదువుకుంటూ ముందుకెళ్దాము. 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతున్నాను. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేనులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులూతు నుంచి తినసాగిరి. యేసు ప్రభు కాలంలో శిష్యులతో కూడా కలిసి ఆయన వెలుచు ఉన్నాడు. వెళుతున్నప్పుడు వాళ్ళు వెన్నులు తింపి తింటున్నారు. పరిసయ్యులు చూసి, ఇదిగో విశ్రాంతి దినం చేయకూడనటువంటి పనులు శిష్యులు చేస్తున్నారేంటి, వెన్నులు తినకూడదు కదా అంటున్నాడు. పిల్లరా, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు పేదవారి కొరకు పంట చేలో పరిగి కొంత వదలాలని, అది పేదలు ఏరుకుంటారని ధర్మశాస్త్రము చెప్తా ఉంది. యేసు ప్రభు శిష్యులు కూడా వారు పేదవాళ్ళు. యేసు ప్రభు పేదవారి ఎంతో కనికరాన్ని చూపించాడు. ఆయన 4,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళంతా కూడా అన్యులైనటువంటి వారు. అన్యులైనటువంటి వారికి ఆయన ఆహారాన్ని పెట్టాడు. కనుక ప్రియ దేవులారా, యేసు ప్రభు పేదవారి వల్ల కనికరాన్ని చూపించాడు. ఆయన మరొక చోట 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారాన్ని పెడతాడు ఆయన. యేసు ప్రభు ఈ కార్యాన్ని తన శిష్యుల కొరకు చేయలేదు, కానీ వచ్చినటువంటి పేదవారి కొరకు, అన్నిల కొరకు ఇలాంటి కార్యాన్ని ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా పేదవాళ్ళే. ధర్మశాస్త్రం ప్రకారము ఆ వెన్నులు తుంచుకుని తింటే పాపము కాదు అని మనము ఖండాల్లో చూస్తూ ఉంటాం, పంచగ్రంథాల్లో చూస్తూ ఉంటాం. కనుక వాళ్ళైతే ధర్మశాస్త్రాన్ని పాటించుకోకుండా పెద్దల సంప్రదాయాలు వారు చెప్పుకుంటూ వారు నేరారోపణ వలె యేసు ప్రభునే ప్రశ్నిస్తున్న ఈ శిష్యులు విశ్రాంతి దినమున వెన్నులు తుంచుకుంటున్నారు ఎందుకు, అది తప్పు కాదని ప్రభువులు వారు ప్రశ్నించేటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభు ఆయన మహాజ్ఞాని. ఆయనకి ఎలా సమాధానం చెప్పాలో అన్నీ కూడా తెలుసు. ఆయనకు చక్కని సమాధానం ప్రభువు చెప్తున్నాడు. ఆయనకు చదువుతున్న వాక్యంలో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినడు. దావీదుకు ఆశ్రయిస్తుంది. తనతో కూడా ఉన్నటువంటి వారు అభ్యంతరు కాలంలో దేవాలయానికి వెళ్ళి దేవుని సమూహపు రొట్టెలు తిన్నాడు. ఆయనతో పాటు ఉన్నవారు కూడా తిన్నారు. అది తప్పుగా పరిగణించబడలేదే. వారు చనిపోలేదు పాత ఉన్న కాలంలో. ఎందుకు ఆకలిస్తుంది వాళ్ళకి? సమయం సందర్భం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు చేసిన తప్పే, కానీ వారు ఆకలితో ఉన్నారు కనుక దావీదు కానీ అతనితో ఉన్నవారైనను తినకూడనటువంటి తిని వారు బ్రతికే ఉన్నారు. యేసు ప్రభు ఉదక
సెలవిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, అవి విశ్రాంతి దినమున యాజకులు మాత్రమే తినవలసినటువంటి వారు. దావీదు ఆత్మతో పడవ తిన్నప్పుడు కూడా నిర్దోషులై ఉన్నారు. ధర్మశాస్త్రమందు చదవలేదా అని ప్రభువు చెప్తున్నాడు. కనుక పిల్లరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, లేఖన భాగంలో ఇలాగా ఉంది కదా, హోషేయ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధ లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. దాన బలుల కంటే దేవుని గురించి జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా, నేనేం కోరుతున్నాను? బలిని కాదు, కానీ కనికరాన్ని కోరుతున్నాను. యేసు ప్రభు గొప్ప కనికరం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారందరిలా ప్రభు గొప్ప కనికరాన్ని చూపించాడు. కనుక ప్రియులారా, వెన్నులు తుంచుట, దావీదు సముఖపు రొట్టెలు తినుట, దేవుని కనికరానికి వారు పాత్రులై ఉన్నారని ప్రభువు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, నీవు నేను కూడా గొప్ప కనికరాన్ని పొందినటువంటి వారుగా ఉన్నాం. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన ప్రార్థన చేయడానికి యోగ్యులు కాదు, కానీ ఆయన నీ ఎడల నా ఎడల కూడా గొప్ప కనికరాన్ని ప్రభు చూపించినటువంటి వాడు ఉన్నాడని పరిశుద్ధ లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, 8వ వచనంలో, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడను. ఎలా ప్రభు అని విశ్రాంతి దినానికి? అసలు విశ్రాంతి దినాన్ని పెట్టింది ఎవరు? హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన 6 దినములు పనిచేసి 7వ దినాన ఆయన విశ్రమించినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. అంటే 7వ దినాన సమస్తాన్ని కూడా పనిని ఆయన ముగించినాడు, విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టిని చేసినప్పుడు ప్రభు ఉన్నాడు. ఆ సబ్బాత్ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఆయనే. యేసు ప్రభు ఎవరంటే, ఈ వాజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్సు. అందువల్ల ప్రియులారా, ఆయన చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, కానీ దాన్ని అర్థం చేసుకొని నెరవేర్చేటువంటి అధికారిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన సబ్బాతు దినానికి ప్రభు అయి ఉన్నటువంటి వాడు. సబ్బాత్ అంటే శనివారము. ఆ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సబ్బాతు మనిషి కొరకు ఏర్పాటు చేయబడింది, కానీ మనిషి సబ్బాతు కొరకు కాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు దైవికమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందువల్ల న్యాయమైనటువంటి ప్రభు, చట్టాన్ని ఉల్లంఘించేటువంటి వాడు కాదు, కానీ ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు గాను, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి వాడు గాను మనం చూస్తున్నాడు కనుక. అంతేకాకుండా యేసు ప్రభు తండ్రితో పాటు సమానంగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టి నెరవేర్చాడు. అందువల్ల యేసు ప్రభు ఆయన విశ్రాంతి దినాలకు ప్రభు అయి ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువు దేవుడితో తండ్రితో సమానుడు. మరి విశ్రాంతి దినం పెట్టింది ఆయన కనుక ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అని చెప్పవచ్చని బైబిల్ మాట్లాడుతున్నది. 9వ చదువుతున్నాను. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఓత చేయగలవాడు ఒకడు కనబడను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుటకు న్యాయమని ఆయన అడిగిరి. యేసు ప్రభు అక్కడి నుండి ఆయన ఒక సునగోగు సమాజ మందిరానికి వెళ్ళాడు. యేసు ప్రభు అంటే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్, మల్టిట్యూడ్స్. అంతమంది ఉన్నప్పటికి కూడా యేసు ప్రభు యొక్క చూపు ఎవరి మీద పడిందంటే
ఒక మోస చెయ్యగలవాడు అక్కడ ఉన్నాడు. అవసరతలో ఉన్నవాడు, అక్రతలో ఉన్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు చూస్తాం. పిల్లరా, ఈరోజు నీ అవసరతలో ఉన్నావో, అక్రతలో ఉన్నావు, కానీ నువ్వు ప్రభు సన్నిధికి రాగలిగితే ఆయన నిన్ను చూసేవాడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ మధ్య సంచరించేటువంటి ప్రభు ఆయన. నువ్వు ఏ సమస్యల చేత ప్రభు దగ్గరకు వస్తావో, నువ్వు ఆయన దగ్గరకు వస్తా, నీ దగ్గరకు వస్తాడు. ఆయన సన్నిధిలో నీకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కనుక ఇశ్రాయేలు రానుద్దేశించినట్లుగా నా యొద్దకే రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వచ్చేటువంటి వాడు ఉన్నాడు. అందుకని అక్కడ ఊత చేయగలవాడు ఉన్నాడు. చెయ్యి అంటే కొంత గురించి మాట్లాడుతూ అతను చెయ్యి మంచిది అంటాడు, అతను మంచివాడు అంటాడు. అంటే చెయ్యి అనేటువంటిది ఆ స్థితిని చెప్తా ఉంది, ఆ జీవితాన్ని చెప్తా ఉంది, ప్రవర్తన చెప్తా ఉంది. అందువల్ల ఆయన పరిస్థితి, జీవితం బాగోలేదు. ప్రభువు బాగాలేనటువంటి వారిని స్వస్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ జనులారా, ఎప్పుడైతే ప్రభు స్వస్థపరిచాడో అందరూ కూడా యేసు ప్రభువును సర్వుకునేటువంటి వారుగా ఉన్నాడు. ఆ తరుణంలో ప్రభు ఒక ఉదాహరణగా చెప్తున్నాడు ఇలాగా, అందుకు ఆయన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినలా దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున వేలు చేయి ధర్మాన్ని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని అది బాగుపడెను. వాట్స్ వండర్ఫుల్ మిరకల్. యేసు ప్రభు అద్భుతాన్ని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవులారా, నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె ఆయను. చూసారా, చెయ్యి చాపు, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. చక్కగా బాగు చేశాడు. ప్రియా దేవులారా, మన ప్రభువు ఆయన అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. ఏ మనుషుడికైనా ఒక గొర్రె ఉంటే గోతులో పడితే విశ్రాంతి దినం వదిలేస్తారా? వదలగా. ఎందుకు వదలరంటే ఆ గొర్రె అనేటువంటిది వారికి జీవనాధారం, ఇట్స్ ప్రాపర్టీ, వారి ఆస్తి, వారికి అవసరమైనటువంటిది. అది గోతులో పడిపోయి చనిపోతే ద లాస్ ఆఫ్ దర్ ప్రాపర్టీ. అందువల్ల తప్పక గోతులో పడిన దాన్ని తీస్తారు. మరి మనిషి ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, సరైన జీవితం లేనటువంటి వాడు ఉన్నాడు, వికలాంగుడుగా ఉన్నాడు. ఆ వికలాంగుడిని యేసు ప్రభు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేశారు. కనుక ప్రియులారా, నీ ఏది అసంపూర్తిగా ఉందో నీ జీవితంలో, ఏ వైకల్యంతో ఉన్నావో ప్రభువు నీకున్న వైకల్యాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన చేసేవాడు యేసు ప్రభు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఆ విశ్రాంతి దినాన్ని కూడా లెక్క చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటారో కూడా లెక్క చేయలేదు. కానీ ఈ హీల్డ్ ఆన్ ద సబ్బాత్ డే, అనగా ఒక మనిషికి మేలు చేయడానికి ప్రభువు సబ్బాతు దినాన్ని కూడా ఉల్లంఘించినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిని బాగు చేశారో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ కూడా యేసు ప్రభు మీద ఎగనెస్ట్గా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎలా చంపుదామా, ఎలా పీడ ఎరగడ చేసుకుందామా అని 14వ వచనంలో అంతలో పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరించమని ఆయన విరోధంగా ఆలోచన చేసిరి. ది రెకగ్నైజింగ్ టు జీసస్ క్రైస్ట్. ఎందుకు? మేలు చేస్తే మంచి పని చేసేవారు మెచ్చుకోవాలి, అట్ట కాదు. ఎట్లా చంపుదామా? మేలు చేసిన వారికి, ఉపకారం చేసిన వారికి అపకారం చేసేటువంటి వారుగా ఈ శాస్త్రులు మనం చూస్తామన్నాం. ప్రియా దేవులారా, ప్రభువు ఎంత గొప్పవాడో, ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన అంతగా వ్యతిరేకించేటువంటి వారుగా లేఖనము మాట్లాడుతుంది. 15వ వచనం చదువుతున్నాను. యేసు ఆ సంగతి తెలుసుకుని అతడి నుండి వెళ్ళిపోయాను. మేలు చేసి దూరం అయిపోతాడు ప్రభు జనానికి.
బహు సమూహం ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞయించెను. చూసారా, బహుజన సమూహము యేసు ప్రభువుని వెంబడించింది. ఒక పక్కన వ్యతిరేకత, ఒక ప్రక్కన అనుకూలత. చూసారు, ఎప్పుడు కూడా ఇద్దరు ఉంటారు. మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభువు మంచి పని చేస్తే చంపదూస్తున్నారు, అనేకులు వెంబడిస్తున్నారు. పిల్లరా, కీడనక మేలు అన్న విధంగా యేసు ప్రభు మేలు చేస్తే కీడంటాడుతుంది. అట్ ద సేమ్ టైం అనేక మంది యేసు ప్రభువును వెంబడించేటువంటి వారుగా ఉన్నారని మనము చూడగలుగుతున్నాం. అనేకులు యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసు ప్రభు నయం చేయలేనటువంటి సమస్య ఏది లేదు. యేసు ప్రభు బాగు చేయనటువంటి స్వస్థత అనేది ఏది లేదు. ఎందుకంటే సమస్యలు మనసుకు కానీ మనకు కానీ ప్రభువుకు సమస్యలు కాదు. సమస్యలు మనకు కానీ ప్రభువు ముందు సమస్య కాదు కనుక ఆయన ఏ సమస్య అయినా పరిష్కారము చేయలేనటువంటి గొప్ప దేవుడు ఉన్నాడని లేఖనము మాట్లాడుచు ఉన్నది. ప్రియ దేవులారా, 17వ వచనాన్ని చదువుతున్నాను. ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకుంటుని, ఈయన ప్రాణంకి ఇష్టడై ఉన్నాడు, ఈయన మీద నా ఆత్మ ఉంచదను. పురిలారా, ఇదిగో ఈయన నా సేవకుడు. సేవకుడు అనేటువంటి మాట గ్రీక్లో ఏం వాడబడిందంటే డూలోస్ అని వాడబడింది. డూలోస్ అంటే బానిస. ఎలాంటి సేవకుడైనా ఈ లోకానికి నీకు నన్ను సేవ చేయడానికి బానిసగా ఆయన వచ్చి ఉన్నాడు. నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకుంటూనే. ఇది చూసిన వన్ ఆఫ్ గాడ్, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రాణమునకు ప్రియుడు అంటే, ప్రియుడు అంటే ఇష్టుడు. దేవుని యొక్క ప్రాణమునకు యేసు ప్రభువు ప్రియుడుగా ఉన్నాడని యెషయాలో ప్రవచించబడింది. నా సేవకుడు మెస్సయ్య, రాబోయేటువంటి వాడు, దేవునికి ప్రియకుమారుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈయన మీద నా ఆత్మ ఉంచదను. దేవుని ఆత్మ యేసు ప్రభు మీద ఉంది. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ప్రియా దేవులారా, యేసు ప్రభు వచ్చింది ఇశ్రాయేలీలో నశించిపోయినటువంటి వారి వద్దకు వచ్చినప్పటికీ ఆయన అన్యజనుల యందు ఎంతో కనికరాన్ని చూపించాడు. 4,000 మందికి 7 రొట్లు 2 చిన్న చేపలు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా అన్యులైనటువంటి వారి ఎలా కనికరాన్ని చూపించాడు. కానాను స్త్రీ అన్యురాలు తన కుమార్తె దయ్యం పడితే ఆ కుమార్తెను స్వస్థపరిచినటువంటి వాడు ఉన్నాడు. సమరయ స్త్రీ అన్యురాలే, అంటరాని వారే, ప్రభు బిడ్డలతో సాంగత్యం చేయని వారే. కానీ సమరయ స్త్రీని కూడా యేసు ప్రభువు దర్శించి ఆమెలా తన రక్షణ కార్యాన్ని చేశాడు. సమరయలో 2 రోజులు స్వార్థ కొడుకులు పెట్టాడు. అనగా కానాను స్త్రీ విషయంలో కానీ, సమరయ స్త్రీ విషయంలో కానీ, స్వేరికి ఆ ప్రాంతాన్ని వెళ్ళడంలో కానీ, ఈ విషయాల్లో యేసు ప్రభు అన్యజనుల ఎడల కూడా కనికరాన్ని చూపించినటువంటి వాడు ఉన్నాడని లేఖనంలో సెలవిస్తూ ఉన్నది. కనుక పిల్లరా, ఇతడు ఎలాంటి వాడు అంటే బైబిల్ ఎలా చలవిస్తూ ఉన్నది, ఇతడు అన్యజనుల ఎడల తన కనికరాన్ని చూపించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. న్యాయం తన సొంత వారికి న్యాయం చేయదు, అందరికి న్యాయం చేసేటువంటి వాడుగా ప్రభువు ఉన్నాడు. జగడమాడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. చూసారా, ఈయన జగడమాడు అంటే ఈయన వినయం కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి వాడు. అందరి వంటి వాడు కాదు ఈయన.
స్త్రీలలో అధిక సుందరముదానా, వేరు ప్రియుడి కన్నా ప్రియుడి విశేషం ఏంటి? నా ప్రియుడ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందులను గుర్తిస్తాను. కనుక యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఈయన వినయ విధేయతలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈయన క్రీస్తునందు ప్రియా దేవుడులారా, మన ప్రభువు ఈయన గొప్పవాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన వినయం కలిగినటువంటి వాడుగా, వీధులలో ఈయన శబ్దము వినబడదు. సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా ప్రభువును చూస్తా ఉన్నాం. కింద వచ్చిన చదువుతున్నాను. ఈయన నలిగిన రెల్లును విరువడు. నలిగిన రెల్లును విరువుడు అంటే వీళ్ళరా రెల్లుకి ఆయన విలువ ఉంటుందా? ఉండదు. రెల్లు వంటి గడ్డి, గ్రాస్ ఎక్కడ పడితే అక్కడ మనుషుద్ది, అది మనుషులు తొక్కేస్తారు కదా, విలువ ఉండదు. కానీ ఈ ప్రభు ఎలాంటి వాడంటే నలిగిన రెల్లుని విలువడు అనగా విలువ లేనిటువంటి వారు కూడా విలువిస్తాడు. హల్లెలూయా. ఆనాడు సమరయ్యకు ఎవరు విలువ ఇవ్వరు, వారు భూభాగంలో కూడా వెళ్ళరు. కానీ అలాంటి వారితో కూడా యేసు ప్రభు వెళ్ళి 2 రోజులు ఉన్నాడు. ఆయన అంటే సమాజంలో తృణీకరింపబడిన, దిగజారిపోయిన, విలువ లేనటువంటి వారు కూడా విలువించేవాడినా, దిక్కులేని వారిని నిరాకరింపక వారు ప్రార్థన ఆలకించేవాడినా, ఎవరిని త్రోసివేసేవాడు కాదైనా, పెంట కుప్ప నుండి దీనులను పైకి లెత్తేటువంటి వాడినా. పిల్లరా, నలిగినటువంటి రెల్లును విరుగుడు. నలిగిపోతున్నావా? విలువ లేనటువంటి వాడుగా ఉన్నావా? ఆదరించవారు లేనటువంటి వారు ఉన్నావా? నీ జీవితాన్ని విరవడైనా లేవనెత్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని జీవితాలు పైకి లేవనెత్తాడు. ఎందుకు పనికిరానటువంటి వారిని పైకి లేవనెత్తేటువంటి వాడు నలిగిన రెల్లునైనా విరుసేటువంటి వాడు కాదని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియా దేవులారా, మకమకలాడుతున్న అవిసనారుడు ఆర్పడు. అవిసనారు ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలా? నూనె పోయాలా? ఆడితే నూనె అక్కర్లా. ఈయన ఎలాంటి వాడు? వెలిగించేవాడు కానీ కడుపు కొట్టేవాడు కాదు. ఈయన వెలిగించేవాడే కానీ ఈయన ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఈయన దానికి నూనె కావాలితే పోసేవాడు కానీ నూనె తీసేవాడు కాదు. ఈయన అందుకని బైబిల్ చెబుతుంది ఎలాంటి వాడంటే మకమకలాడుతున్న అవిసనార్పణ ఆర్పడు. ఇక్కడ బోర్ ద ఆయిల్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఏది కావాలో ఆయన ఇచ్చేవాడు కానీ ఆయన స్వార్థం చూపించేవాడు కాదు. ఆయన నాకే ఉండాలని కోరుకునేవాడు కాదు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు ఇచ్చేవాడే కానీ ఆయన తీసివేసేవాడు కాదు. ఆయన ఎవరి నోట మట్టి కొట్టేవాడు కాదు. ఆయన ఎవరు కడుపు కొట్టేవాడు కాదు. అందుకనే బైబిల్ చెబుతుంది నలిగిన రెల్లును విరుగడు, మకమకలాడుతున్న అవిసనాలను ఆర్పకుండా దానికి కావలసిన నూనెను పోసేటువంటి వెలిగించేటువంటి వాడు యేసు ప్రభు. ప్రియులారా, యేసు ప్రభు ఆరిపోయిన జీవితాలు వెలిగించేవాడు కానీ ఆరిపోయింది అనమాట ఇంకా నీళ్ళు పోసేవాడు కాదు. కనుక మన ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పవాడిగా కనబడుతున్నాడు. 21వ వచనంలో ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనినదే. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు అన్యజనులకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు. అంటే పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10:36లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరచెను. ఆ మూగవాడు మాట్లాడు శక్తి చూపు గలవాడాయను. వీళ్ళరా, యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. అది ఎలాంటి వాడంటే గుడ్డివాడు, మోగవాడు, పైగా దెయ్యం పట్టి. ఎట్లా ఉంటుంది? కళ్ళు కనపడవు, నోరు లేదు, పైగా దెయ్యం పట్టింది. అలాంటి వాడిని యేసు ప్రభు యొద్దకు తీసుకొస్తే అతడు మాట్లాడటం శక్తియు చూపు గలవాడాయను. ప్రభువు ఎవరొచ్చినా సరే ఆయన బాగు చేస్తాడు.
ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి రోగంతో బాధపడుతున్నా, నో ఇంపాసిబుల్ టు జీసస్, ఆయనకు అసాధ్యమైంది లేదు. కింద భాగంలో అందుకు ప్రజలు విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నది. వారందరూ అన్న ఈయన దావీదు కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్, యేసు ప్రభు కొన్న బిరుదే దావీదు కుమారుడు. ప్రభు దావీదుతో వాగ్దానం చేశాడు, నీ సింహాసనాన్ని నిరంతరము నిలిచి ఉంటుందని. యేసుక్రీస్తు ద్వారా మెల్కీషెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడిగా ఆయన నిలిచినటువంటి వాడు కాదు, దావీదు సింహాసనాన్ని నిలబెట్టేటువంటి వాడుగా ప్రభువు ఉన్నాడని లేఖనము మాట్లాడుతున్నది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన గొప్ప కార్యాన్ని యేసు ప్రభు చేస్తే వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు ఎలా ఎలగొట్టాడు ఆయన ఈ దయ్యాన్ని? కారణం ఏంటంటే ఇతడు దయ్యం పట్టినటువంటి కనుక దయ్యాలు వదిలిపోయినాయి అని చెప్తా ఉన్నారు. వీళ్ళరా, దయ్యం నిలబడుతుందా? ఒక రాజ్యం దానికి అది వేరుపడదు కదా. ప్రభు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు 27వ వచనంలో, నేను బయలుజెబూలు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాను ఎడలా నీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొడుతున్నారు, కాబట్టి మీరు తీర్పర్లై ఉన్నారు. దయ్యం వాడబడుతుంది కదా. కనుక యేసు ప్రభు దయ్యం పట్టినటువంటి వాడు కాదు. మరి పరిసయ్యుల్లో ఉన్నటువంటి వారి కూడా ఎలా దయ్యాలు వెళ్ళబడుతున్నారు? వారు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళ కాదు కదా. కనుక పిల్లరా, యేసు ప్రభు దయ్యం పట్టినటువంటి వాడు కాదని లేఖనం ద్వారా మనము తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నాము. సమయం తక్కువగా ఉంది కనుక 31 వచనం చదువుతున్నాను. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. చూసారా, మనుషులను ద్వేషిస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి, ద్వేషించు వారికి క్షమాపణ లేదు. ఎందుకు? ఆత్మ దేవుంది, ప్రభువే ఆత్మ ఉన్నాడు. అందువల్ల ప్రభువును దూషించకూడదు, ఆత్మను దూషించేటువంటి వారంగా మనము ఉండకూడదు. క్రీస్తుని పిల్లరా, పాత నిబంధనలో యెహోవా దేవుడు, నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన సస్యశరీరుడిగా మన మధ్య వసించాడు. ఆయన ఆరోహణమయ్యాడు, కానీ ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు, మన మధ్య వసిస్తున్నాడు. అందువల్ల ఆత్మను దూషించకూడదు, ఆత్మను దుఃఖ పెట్టకూడదు. ఆత్మను కనుక దూషిస్తే వారికి క్షమాపణ లేదు. కనుక వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మను మనం అంగీకరించాలి. అందుకే బైబిల్ చెబుతుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అందువల్ల ఆత్మను దూషించేటువంటి వారంగా మనము ఉండకూడదని లేఖనము మాట్లాడుతుంది. అలాగా దూషిస్తే పాప క్షమాపణ అనేది లేదు. 32వ వచనంలో, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పిల్లరా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు క్షమించే అధికారం ఉంది, ఆయన క్షమించిన పాపం అనేది లేదు. కానీ పరిశుద్ధాత్మను కూడా మనము ద్వేషించకూడదు, దూషించకూడదు అని లేఖనము మాట్లాడుచు ఉన్నది. 33వ వచనం చదువుతున్నాను. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. క్రీస్తునందు పిల్లరా, మనం మంచివారమో లేదో ఎలా తెలిసింది? మన క్రియలను బట్టి. చెట్టు కూడా అది మంచి చెడ్డ అంటే దాని ఫలాలను బట్టి తెలుస్తుంది. అలాగే మనము కూడా మంచివారమో కాదన్న విషయము మనము
ఫలించేటువంటి ఫలాలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి మనము తెలుసుకున్నటువంటి వారంగా ఉంటామని లేఖనము సెలవిస్తున్నది. 34వ వచనంలో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయము నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడదు కదా. బైబిల్ చెబుతుంది, సర్ప సంతానమా. పిల్లరా, మనుషులు ఎలా అయ్యారంటే సర్ప సంతానంగా తయారైపోయారు. ఎలా సాధ్యం ఉంది? క్రీస్తునందు పిల్లరా, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కొంత సమయం గ్యాప్ ఉంది. దాని ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్ అంటారు. చీకటి యుగం, చీకటి కాలం. ఆ కాలంలో ప్రవక్తలు లేరు కనుక ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు. మనుషులు మానవ ప్రవర్తన మరిచి విసర్పాల వల్ల తయారైపోయారు. అందుకని యోహాను అంటాడు, సర్ప సంతానమా అంటే మనుషులు పాముల్లాగా కక్ష కార్పణ్యాలతో అయిపోయారు. యేసు ప్రభు కూడా అన్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. అనగా మనిషి జీవితాలు విషంలాగా అయిపోయి పగతోనూ నిండిపోయారు కనుక అలాంటి వారుగా మీరు ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడింది కదా. మన నోరే బాంబు లాంటిది. ఈ మాటలు మంచిని మంచి చేయగలవు, చెడు చేయగలవు. ఈ నోటిని కాసుకుంటే జీవితం అంతా బాగానే ఉంటుంది. కనుక పిల్లరా, తన నోటిని కాసుకున్నటువంటి వాడు ధన్యుడు. 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసిందను. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా రికార్డ్ అవుతుంది. పిల్లరా, మలాకి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, సమస్తము కూడా ఆయన రికార్డ్ చేస్తున్నాడు. జకర్యా గ్రంథంలో చూస్తూ ఉంటాం, ఆకాశంలో పుస్తకం తిరుగుతూ ఉంది, సమస్తము కూడా దానిలో లిఖితం చేయబడుతున్నది. క్రీస్తునందు పిల్లరా, నీవు మాట్లాడుతున్న ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్కలోకి వస్తామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మన మాటలు తక్కువగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవును కాచుకునేవాడు ధన్యుడు. 38వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, వారు కూడా నీ వలన ఒక సూచన క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లను, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఉండును. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తును వారు ఒక సూచక క్రియ అడుగుచున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉన్నారు కదా, ఎలా మీరు సూచక్రియను చూడగోరుచున్నారు? మీరు చెడ్డతరం వారై ఉన్నారు కదా. అయితే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అతడు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహించబడలేదు. ఇది యేసు ప్రభు తాను ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని తెలుపుచూ ఉన్నాడు. ఆయన యోనా ఎలాగైతే 3 రాత్రి పగళ్ళు చేప కడుపులో ఉండి మరలా బయటకు వచ్చాడో, అలాగే యేసు ప్రభు కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని, పునరుద్ధానము కాబోతున్నాడని ముంగుర్తుగా యేసు ప్రభు తానే తన భవిష్యత్తు యోచనను తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, వారు సూచక్రియ అడిగితే, యోనాను కూర్చోడం సూచక్రియ మీరు చూశారు, మీకు తెలుసు.
తరతరాలుగా మీకు చెప్పబడుతూ వస్తూ ఉంది. అలాగనే ఆయన ఎలాగైతే 3 దినాలు చేప గర్భంలో ఉండి బయటకు వచ్చాడో, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు కూడా ఆయన పునరుద్ధానము దాల్చునై ఉన్నాడని తానే స్వయముగా తెలియచేస్తూ ఉన్నాడు. 41వ వచనంలో నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిన కనుక విమర్శ దినమున నినివే వారి తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ తరం వారిలో ఎలా ఉన్నారు? పైన మనం చూస్తున్నాం, సర్ప సంతానమా. ఈ తరం వారు ఎలా ఉన్నారంటే మనుషులే కానీ వారు సర్పాల వలె తయారైపోయారు. అందువల్ల ప్రభు అంటున్నాడు, యోనాను కూర్చున్నటువంటి సూచక్రియ తప్ప మీకు అనుగ్రహించబడదు. ఎందుకంటే ఆయన ఎలాగైతే 3 దినాల తర్వాత శాపగర్భంలో నుంచి బయటకు వచ్చాడు, అలాగే మనుష్య కుమారుడుగా యేసు ప్రభు కూడా పునరుద్ధానము దాల్చుతాడని చెప్తా ఉన్నాడు. యోనా చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త. ఎందుకంటే ఆయన ప్రకటింపుగా యోనా ప్రవక్త వలన 1,50,000 మంది వరకు సుమారుగా రక్షణ పొందారు. అది అన్యజనులు, అంతర్జాతీయంగా పర్ఫెక్ట్గా ఆయన ఉన్నాడు. కానీ యోనా వలన 1,00,000 మంది పైగా రక్షణ పొందారు. అంతకంటే గొప్పవాడు యేసుక్రీస్తు తానేనని తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హూ? జీసస్ క్రైస్ట్. స్వయంగా ఆయన చెప్తూ ఉన్నాడు, యోనా కంటే నేను గొప్పవాడును. ఎందుకంటే ప్రియులారా, యోనా ఆయన మనిషి, బోర్న్ టు మా తల్లికి పుట్టినటువంటి వాడు ఆయన. యేసుక్రీస్తు ఆయన దేవుడు. యోనా మానవుడు, యేసుక్రీస్తు ఆయన దేవుడు. యోనా ఎలాంటి సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయలేదు. జస్ట్ ప్రొక్లైమ్డ్ గాస్పెల్ ఆఫ్ హిమ్. స్వార్థ ద్వారా మార్పు చెందారు. కానీ యేసు ప్రభు ఈ పర్ఫార్మ్డ్ మెనీ మిరకల్స్, ఈ హీల్డ్ మెనీ పీపుల్, ఈ టచ్డ్ మెనీ పర్సన్స్ విత్ హిస్ ఆర్మ్స్. సో యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు. యోనా వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచాలని బోధించాడు. యేసు ప్రభు నా యందు విశ్వాసం ఉంచాలని. యేసు ప్రభువే ఆయన దైవ కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోనా కంటే యేసు ప్రభు దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యోనా దేవుని గురించి చెప్పాడు, కానీ యేసు ప్రభు ప్రజల ఎడల దయను చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యోనా 3 దినాలు చేప కడుపులో ఉండి, మత్స్యం కడుపులో ఉండి బయటకు వచ్చాడు. మళ్ళా చనిపోతాడు ఆయన. బట్ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి మరి ఎన్నటికి మరణించిన సజీవుడిగా ఉన్నాడు. సజీవుడ యేసు నేటికి జీవిస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా మనుషులను పరలోకము చేర్చేవాడు కాదు, కానీ యేసు ప్రభు అయితే మానవాళిని పరలోకానికి చేర్చేవాడు. ఆయనే చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం అని. కనుక పిల్లరా, యోనా జస్ట్ ఏ మ్యాన్, జీసస్ ఈజ్ ఏ గాడ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన యందు విశ్వాసం ఉంచేవారి ఆయన కనికరాన్ని చూపేటువంటి వాడిగా యేసు ప్రభు ఉన్నాడు. అందువల్ల యోనా కంటే యేసు ప్రభు గొప్పవాడని మనము గుర్తించేవారుగా ఉంచు ఉన్నాం. బైబిల్ చెప్తుంది, విమర్శ సమయమున
దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి ఆకాశము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ తరము ఉన్నటువంటి వారితో ఈ దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకు? ఆమె సొలొమోను గురించి, ఆయన రాజ్య పరిపాలన విధానాన్ని చూడడానికి, ఆయన సేవిస్తున్నటువంటి దేవుని చూడడానికి ఆమె వేల కిలోమీటర్ల నుండి వచ్చింది. ఆ నిజ దేవుణ్ణి తెలుసుకుంది, ఆ దేవాలయాన్ని చూసింది, సొలొమోను జ్ఞానాన్ని గురించి తెలుసుకుంది. ఆమె మారు మనసు పొందలేదు, కానీ ఆమె తెలుసుకుంది. ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు తరంలో ఉన్నటువంటి వారైతే ఆయన దేవుడయ్యుండి కూడా ఆయన మెస్సీయని గుర్తించినటువంటి వారుగా ఉన్నారు కనుక ఆమె ఎంతో ప్రయాసపడి వచ్చి సొలొమోను గురించి, దేవుని గురించి తెలుసుకుని ఆశ్చర్యపడింది. అందువల్ల నేను ఇంత దూరం నుండి వచ్చాను, సొలొమోన్ని ఆయన చేస్తున్నటువంటి దేవుడు ఔన్నత్యాన్ని నేను తెలుసుకున్నాను, మరి మీరు తెలుసుకోలేకపోయారని ఆ శబాదేశపు రాణి అప్పుడు ఉన్నటువంటి వారి తరం మీద నేరారోపణ చేసేటువంటిదిగా ఉంది. ప్రభు అంటున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో? యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. ఎందుకో తెలుసా? సొలొమోను జస్ట్ ఎ మ్యాన్, బట్ ఆయన ఒక మనిషి. యేసు ప్రభు దైవ కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. ఈ కేమ్ ఫ్రమ్ హెవెన్. సొలొమోను అయితే తల్లి గర్భమున బెత్షెబాకు పుట్టాడు. యేసు క్రీస్తు పరిశుద్ధ తల్లి అయిన మరియకు జన్మించినటువంటి వాడు. ఆయన దేవాలయాన్ని కట్టాడు సొలొమోను. ఆ దేవాలయము అనంతరము మొత్తం నేలమట్టం చేయబడింది. టైటస్ కాలంలో దున్నబడింది కూడా నేలతో సహా. కానీ యేసు ప్రభువే దేవాలయంగా ఆయన ఉన్నాడు. దేవాలయంలోనికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి, కానీ యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సజీవమైన దేవాలయము. ఆయన పూజారుడు. ఆయన ద్వారా మనము దేవుణ్ణి చేరుకునేటువంటి వారుగా ఉన్నామని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దుర్మిలారా, ఈ సొలొమోను ఇది కింగ్ ఆఫ్ ఎర్త్లీ. ఆయన భూ సంబంధమైన రాజు. యేసు క్రీస్తు ఆయన నిరంతరము రాజు అయి ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సొలొమోను రాజ్యము కేవలము ఈ రూల్డ్ 40 years. బట్ యేసు ప్రభు యొక్క రాజ్యము తరతరాలు నిలిచేటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు భౌతికమైనటువంటి దేవాలయ నిర్మాణం అయితే క్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయం ఆయనై ఉన్నాడు. సొలొమోను 80 ఏళ్ళు మాత్రమే, కానీ యేసు ప్రభు నిరంతరం కూడా రాజుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, 40 ఏళ్ల తర్వాత సొలొమోను రాజ్యము పడిపోయింది, కూలిపోయింది. తన భార్యను, ఉపపత్తులు భార్యలు కలిసి 1000 మంది తన హృదయాన్ని తిప్పివేశారు. అనగా ఫైనల్లీ హీ వాజ్ డిజోబిడియంట్ టు గాడ్. భార్యలు ఆయన హృదయాన్ని తిప్పేయటంలో దేవుడికి ఔదయపరుడైపోయాడు. సొలొమోను ఔదయపరుడే, కానీ యేసు క్రీస్తు ఆయన మరణించే వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సొలొమోను కంటే యేసు ప్రభువు గొప్పవాడన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, స్వర్ణయుగంగా 40 ఏళ్ళు పరిపాలించాడు. సొలొమోనే గొప్పవాడు అనుకున్నారు, కానీ నేను సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఆయన యోనా కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న అందరికంటే ఈజ్ గ్రేట్. ఆయన గొప్పవాడు.
43వ వచనాన్ని చదువుతున్నాను. 43. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుతుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించను. ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఒక అపవిత్రాత్మ అది నీరు లేని చోట సంచరించింది, కానీ ఎవరు కూడా దొరకలా. ఎందుకంటే అపవిత్రాత్మకు శరీరం లేదు. అది పనిచేయాలంటే తప్పనిసరిగా దానికి శరీరం కావాలి. జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ ప్రవేశించాలి. అప్పుడు తన క్రియ జరిగించుకోగలదు. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయింది. మళ్ళా దానికి అదేం చేసింది? మరలా తిరిగి నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంటి ఎవరును లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి, క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎవడును లేకపోవుట చేత, అనగా ఆ ఇంటిలో ఎవరు లేరు. ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి, దేవుడి నివాసం ఉండాలి. ఆ ఇంట్లో దేవుడు లేడు, కానీ ఆ ఇల్లు ఎలాగుంది? చక్కగా నీట్గా ఊడ్చింది. బట్ దే ఆర్ నాట్ ఇన్వైటింగ్ జీసస్. యేసు ప్రభువును ఆహ్వానించకపోవడాన్ని బట్టి, అనగా అతడు సంపూర్ణమైనటువంటి మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసు ప్రభువును చేర్చుకోకుండా ఉండడాన్ని బట్టి, మార్పు లేని వ్యక్తులు ఉండడాన్ని బట్టి మరలా వచ్చింది. అది క్రీస్తునందు ప్రియ దేవులారా, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరును లేక అది ఊడ్చి ఎవరు ఉండాలి? ఎవరైనా యేసు ప్రభు ఉండాలి హృదయంలో. ఒక లేడేమో, అందుకే బైబిల్ చెబుతుంది, హృదయం అనే తలుపునందు నుండి తడుచున్న లోపల ఎవరున్నారు? ఇంకొకరు ఉన్నారు. అలా ఉండకూడదు. ప్రభు ఉండాలి. ఎవరును లేక యేసు ప్రభు హృదయంలో ఉండాల్సినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు మనలో ఉండాలి. అవి దానిలో ప్రవేశించి 7 దయ్యాలు, ఒక దయ్యం పట్టినోళ్ళే ఇవాళ ఆపలేరు. ఎన్ని దయ్యాలంట? 7 తీసుకొని వచ్చింది అది. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డ. ఎందుకు? మొట్టమొదటి ఒక దయ్యమే. ఎవరు అని యేసు ప్రభు లేకపోతే మరి ఇంకా అనేకమైన 7 దయ్యాలను తీసుకుని వచ్చింది. అందువల్ల పిల్లరా, ఎప్పుడు కూడా మన హృదయంలో ప్రభువును కలిగినటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వారంగా, మంచి జీవితాన్ని కలిగిన వారంగా. అందుకే బైబిల్ చెబుతుంది, నాకు ఏరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందువల్ల ప్రభువును కలిగినటువంటి వారంగా మనము ఉంటే మన హృదయం ప్రభువు పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 46వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుకొనుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచిండరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచినారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే
నా సహోదరుడు నా సహోదరి నా తల్లినని చెప్పింది. పిల్లరా, జీసస్ ఇంట్రడ్యూసింగ్ హియర్ హిస్ ఫ్యామిలీ. యేసు ప్రభు తన కుటుంబ వారసులుగా మనల్ని చేస్తా ఉన్నాడు. వాస్తవంగా చాలామంది అనుకుంటారు, మరీ తల్లిని అనేక మంది పూజ చేస్తూ ఉంటారు. అమ్మ ఎంత ధన్యరాలు, నీ గర్భాన్ని యేసు ప్రభు పుట్టాడు. ఎస్, కానీ ప్రభు అన్నాడు, ఈజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద ఎర్తలీ రిలేషన్షిప్. భౌతికమైనటువంటి ఆ బాంధవ్యానికి ఆయన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. నా తల్లి ఎవరంటే, నా సహోదరి ఎవరంటే దేవుని చిత్తము, నా తండ్రి చిత్తము చేయవారే. నీవి ఆయన తల్లివి కావచ్చు, ఆయన కుటుంబంలో సభ్యుడు కావచ్చు, తల్లివి కావచ్చు. ఎవరంటే మరియ తల్లి లోకంలో యేసు ప్రభు రావడానికి సహాయపడింది కరెక్టే, కానీ దేవుని చిత్తం జరిగించేవాడే నా తల్లి, నా సహోదరులు. కనుక ప్రియులారా, ప్రభు చిత్తానుసారంగా వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే యు ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ జీసస్. యేసు యొక్క కుటుంబంలో నువ్వు ఉన్నటువంటి వాడుగా ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల ఎవరు ఆయన సహోదరులు, ఎవరు ఆయన తల్లి, దేవుని చిత్తానుసారమైన జీవితం నీలో ఉందా, యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. పిల్లరా, ఆయన తండ్రి, మనకు పరలోకమున్న తండ్రి. యేసు ప్రభు పెద్దన్న, మనమందరం కూడా దేవుని యొక్క ఆ కనిష్ట పుత్రులమయ్యి ఉన్నాము. అందుకనే పురుషోత్తం చౌదరి ఒక పాట రాస్తాడు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. చూసారా, యెహోవా మన తండ్రి, దేవుడి చిత్తం మనం చేస్తే we have father in heaven. పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు పెద్ద కుమారుడు. మనమందరము కూడా దేవుని బిడ్డలం. కనుక ఎవరు సహోదరి, ఎవరి తల్లి అంటే దేవుని చిత్తం నెరవేర్చేవారే. కనుక పిల్లరా, మనం దేవుని యొక్క చిత్తం నెరవేర్చేటువంటి వారు ఉండాలని లేఖనము మాట్లాడుతుంది. ఈ 12వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన శ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు. గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ గొప్ప ప్రభువు నిన్ను నన్ను తండ్రి యొక్క కుటుంబంలో చేర్చినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం మాట్లాడింది. కనుక పిల్లరా, మనం నిశ్చయముగా పరలోకానికి చేరగలం. ఎందుకో తెలుసా, మన పెద్దన్న అక్కడ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రభువుని ఎరగడము, ఆయన యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము కూడా వదిలేటువంటి వాడు కాదు. బైబిల్ చెబుతుంది ప్రియులారా, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. అందుకని ఆ ఇంట ఎవరు లేకపోవటం ఊడ్చివాడు చూసి, ఆ హృదయం ఎవరో మన హృదయంలో. ఆ ఇంట అనగా ఇల్లు అంటే మన హృదయం మనమే. ఆయన ఇల్లు హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ మన ఇంటిలో ప్రభువుని చేర్చుకుంటే మనకెంతో గొప్ప భాగ్యాన్ని మనలో ఉండి పరిపాలన చేస్తాడు. తన కుటుంబంలో తన అధికారం చొప్పున మనందరినీ కూడా తన స్వకీయులుగా చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి మాట దీవించుగా కామని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి నీ వాక్యం అందరి హృదయంలో ఫలింపచేయండి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో శాంతి, సమాధానం, నెమ్మదిని పొందడానికి సహాయం తెచ్చే ప్రభువా, దేవా, మా అందరికీ నీవు అధికారం ఇచ్చినటువంటి వాడుగా, ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే, సొలొమోను కంటే, యోనా కంటే, దేవాలయం కంటే గొప్ప తండ్రి నేను కలిగిన గొప్ప భాగ్యం ప్రభువా. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి వారి ఆర్థిక అన్ని విషయాలు సహాయం దయచేసి బలహీనలను బాగు చేసి వ్యాధిగ్రస్తు స్వస్థపరచమని, నెమ్మది, శాంతి, సమాధానాన్ని పొందిన ఆయన రాకలు ఎత్తబడేటువంటి వారుగా చేయమని ఇటు కృపకై శుద్ధిస్తూ గనపరుస్తూ యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ పిల్లలు సదాకాలం తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.